యాక్ట్ ప్రేక్షకులకి నమస్కారం, శుభోదయం. మళ్ళీ మనం తిరిగి యోగా తరగతిలో సాధన చేయడానికి కలిసాము. నిన్న తరగతిలో నేను హస్తముద్రలను గురించి కొంత పరిచయం చేశాను. ఈరోజు ప్రారంభంలో ఈ హస్తముద్రల గురించినటువంటి ప్రస్తావన చేస్తూ అభ్యాసం చేయిస్తాను. మనకి చేతి వేళ్ళని కలపడం ద్వారా వేసేటువంటి ముద్రని హస్తముద్ర అంటారు. ఈ ముద్రలు సహజంగా మనకి నాట్యములో కనిపిస్తుంటాయి. వాటిని యోగ ముద్రలు అంటుంటారు. యోగ శాస్త్రములో ఈ యోగ వ్యాయామములు చేసేటువంటిని హస్తముద్రలు అంటారు. ఈ ముద్రలు అనేక రకాలు ఉన్నాయి. మన అభినయము, మన అంతర్గతమైనటువంటి భావనని వ్యక్తపరచడంలో మనం ఏదైతే శారీరకమైనటువంటి కొన్ని సంజ్ఞలని, గుర్తులను చూపిస్తామో వాటిల్ని ముద్రలు అంటారు. మన చేతి వేళ్ళు పంచభూతాత్మకమైనటువంటి శరీరములో అగ్ని, వాయువు, ఆకాశము, భూమి, నీరు ఈ తత్వాలని కలిగి ఉన్నాయి. అందులో అగ్నితత్వము చాలా ప్రధానమైంది. అగ్నితత్వము కానీ లోపిస్తే శరీరము బలహీనపడిపోతుంది, చచ్చుపడిపోతుంది, చివరికి మరణం కూడా సంభవిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి మనకి ఈ బొటనవేలు అగ్నితత్వానికి సంబంధించింది. మనం గమనిస్తే మన పురాణ గాథల్లో విలువిద్య ప్రదర్శనప్పుడు బాణప్రయోగంలో బొటనవేలు చాలా ప్రధానంగా ఉంటుంది. ఏకలవ్యుడి దగ్గర గురుదక్షిణగా ద్రోణాచార్యులు బొటనవేలుని తీసుకున్నారు. ఆ విధంగా ఒక ఆటవిక ప్రజ దగ్గర అలాంటి విద్య ఉంటే అది అధర్మానికి దోహదం చేస్తుందని అలా గురుదక్షిణగా బొటనవేలు తీసుకున్నట్టుగా మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. అలాగే మనం అనేక రకాల పనుల్లో ఏ వస్తువు పట్టుకున్నా బొటనవేలు అనేది చాలా ప్రధానంగా మనకు కనపడుతుంది. బొటనవేలు లేకపోతే మనం చాలా పనులు చేయలేము. సో అలాగే ఈ పంచభూతాత్మకమైనటువంటి తత్వాలలో ఈ బొటనవేలు చాలా ప్రాధాన్యత సంతరించుకొని ఉంది. ఈ బొటనవేలు అగ్నితత్వానికి చెందినటువంటిది. అట్లాగే మనకి మన సాంప్రదాయకంగా గమనిస్తే మన భారతీయ సంస్కృతి, హైందవ సంస్కృతికి చెందినటువంటి కార్యక్రమాలన్నీ కూడా శుభ అశుభ అన్ని కార్యక్రమాల్లో అగ్ని ప్రధానంగా ఉంటుంది. హోమం పెడతారు. కాబట్టి హోమం లేకుండా మన ఏ కార్యక్రమాలు జరగవు. అలాగే మనము దీప ప్రజ్వలన చేస్తాం, అంటే జ్యోతిని వెలిగిస్తాం. అది మన సంస్కృతి. సో అక్కడ కూడా అగ్ని, తేజస్సునిచ్చేటువంటి అగ్ని, వెలుతురుని, కాంతిని ప్రసరించేటువంటి అగ్ని. కాబట్టి అగ్ని అనేటువంటిది ఈ పంచతత్వములలో చాలా ప్రధానమైంది. ఈ అగ్నితత్వము శరీరములో కానీ లోపిస్తే శరీరము అనారోగ్యానికి గురి అయి బలహీనపడిపోతుంది. కాబట్టి ఈ ముద్రలు, మనం చేసేటువంటి ఈ ముద్రలన్నీ కూడా ఈ అగ్నితత్వాన్ని కాపాడుకుంటూ మిగతా తత్వాలను కూడా సమతులనం చేస్తూ మన ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుచుకోవడానికి, లోటుపాట్లుంటే సరిదిద్దుకోవడానికి ఉపకరిస్తాయి. ఇందులో మన ఈ బొటనవేలుని చూపుడు వేలుతో ఆ కొన భాగాన్ని కలిపితే ఈ చూపుడు వేలు వాయుతత్వానికి చెందినది. వాయుతత్వము బ్యాలెన్స్ అవుతుంది. మన శరీరంలో వాయుతత్వము తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా వాటిని సరిచేసుకోవడానికి ఈ ముద్ర. అలాగే మధ్యవేలు ఆకాశానికి సూచన, ఆకాశతత్వానికి చెందింది. ఈ రెండు వేలు కలపడం చేత మనలో ఆ ఆకాశతత్వం ఏదైతే ఉందో అది బ్యాలెన్స్ చేయబడుతుంది. అలాగే
మన ఉంగరపు వేలు అది భూమి తత్వానికి చెందినటువంటిది. ఈ రెండు కలపడం చేత భూతత్వము బ్యాలెన్స్ చేయబడుతుంది. అలాగే చిటికిన వేలు జలతత్వానికి సంబంధించింది. చిటికిన వేలు బొటన వేలు కలపడం చేత ఈ ముద్ర ప్రాధాన్యత మనలో ఉండేటువంటి జలతత్వాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అట్లా ఈ ముద్రలు మన శరీరములో ప్రకృతి అంతా పంచభూతాత్మకమైంది. అలాగే చరాచర సృష్టిలో ఉండేటువంటి జీవులన్నీ కూడా పంచభూతాత్మకమై ఉన్నాయి. మన శరీరము పంచభూతాత్మకంతో నిర్మాణమై ఉంది. ఈ పంచతత్వాలని ఈ 5 వేళ్ళు సంజ్ఞగా అంటే గుర్తుగా అభినయం చేసేవిగా శాస్త్రీయంగా రుజువుపరచబడింది. కాబట్టి ఈ ముద్రలు వేయడం ద్వారా ఈ తత్వాలని అగ్నితత్వము, వాయుతత్వము, ఆకాశతత్వము, భూమితత్వము, జలతత్వము వీటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ పంచభూతాత్మకమైన శరీరాన్ని ఆరోగ్యంగా దృఢంగా చేతనత్వంతో ఉంచుకొని మనకు ఈ మానవ జన్మ వచ్చినందుకు ఆ పరమార్థాన్ని సఫలీకృతం చేసుకోవడానికి అటు యోగశాస్త్రంలో అనేక రకాల సాధనలు ఉన్నాయి. ఆ సాధనలో మనం యమనియమ సూత్రాలను గురించి చెప్పుకున్నాం. అలాగే శారీరక దారుఢ్యం కోసం ఆసనాలు చేస్తాం. దానిలో కొన్ని ప్రాణాయామాలు ఉన్నాయి సాధనలో. అలాగే మనము బంధాలని కొన్ని చూసాం, క్రియలు చూసాం. అట్లా ఈ ముద్రలు కూడా చాలా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కాబట్టి మన యొక్క యోగ సాధనలో మనము ఈ యొక్క ప్రక్రియలన్నింటినీ మన శరీరానికి అవసరం కొద్దీ మన సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి, ఆరోగ్యాన్ని నిలబెట్టుకోవడానికి ఎంపిక చేసుకొని వాటిని ఒక క్రమములో యోజనాబద్ధంగా పెట్టుకొని అభ్యాసం చేస్తూ పోతే మనము నిరోగి అవుతాం, రోగాలు లేని స్థితికి ఎదుగుతాము. అప్పుడు మనకి డాక్టర్ అవసరం ఉండదు, మందులు అవసరం ఉండదు. అలా ఈ ముద్రలు కూడా యోగ సాధనలో చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. వాటి అభ్యాసం నేను ఈరోజు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇందులో ప్రధానంగా మనకు ఈ ముద్రా థెరపీ అంటారు. యోగా థెరపీలో ముద్రా థెరపీ అనేది ఒక భాగం. ఈ ముద్రా థెరపీలో అందరూ ఏ వేళ అయినా సరే ఎప్పుడైనా సరే చేసుకోదగినటువంటి ముద్రలు ప్రధానంగా 4 చెప్పబడ్డాయి. ఆ 4 ఒకటి ప్రాణముద్ర, 2 అపాన ముద్ర, 3వది జ్ఞానముద్ర, 4వది పృథ్వీ ముద్ర. వాటిని పరిచయం చేసే ప్రయత్నం నేను చేస్తాను. సాధకులందరూ కూడా గమనిస్తూ చక్కగా వీటిని ప్రాక్టీస్ చేస్తూ నేటి ఈ ఆధునికమైనటువంటి ఈ పరిస్థితుల్లో అనారోగ్య స్థితి, మన ఆహార నియమాలు సరిగా లేక ఇట్లా ఉండే పరిస్థితి ఒకటి, నేటి ఈ కోవిడ్-19 గడ్డు కాలము, ఇలాంటప్పుడు ఇవన్నీ మనకి చాలా ఉపకరిస్తాయి. సాధన మొదలెడదాం. ఈ 4 ముద్రలలో మొదటగా ప్రాణముద్రని సాధన చేద్దాం. ప్రాణముద్ర అంటే మన ఉంగరపు వేలు, చిటికెన వేలు. ఉంగరపు వేలు భూతత్వానికి చెందింది, చిటికెన వేలు జలతత్వానికి చెందింది. ఆ రెండింటిని కలిపి ఉంచి ఆ 2 కొనలు సమానం చేసుకుంటూ బొటన వేలుకి తాకించాలి. కాబట్టి ఈ బొటన వేలు యొక్క కొనని ఈ 2 వేల కొనలతో స్పృశిస్తూ పెట్టాలి, తాకాలి, అంతే, నొక్కకూడదు. మిగతా 2 వేలు చాపి పెడతాం. దీన్ని ప్రాణముద్ర అంటారు. వీళ్ళందరూ చేసినారు. ఈ ముద్రలు వేసేటప్పుడు గోర్లుగానుంటే ముద్రలు వేయడానికి ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఖచ్చితంగా గోర్లు ఉంచుకోకూడదు, గోర్లు కత్తిరించుకోవాలి. గోర్లు అడ్డం వస్తాయి ముద్రకి. శిఖర భాగం అంటే మునివేలు, వేలు యొక్క కొన, వాటిల్ని తాకాలి. అంటే అక్కడ ఉండేటువంటి ఆకుప్రెషర్ పాయింట్స్ శరీరంలో మన యొక్క తత్వాలని బ్యాలెన్స్ చేస్తాయి. సో కాబట్టి ఆ కొనలను తాకడానికి గోర్లు అడ్డం అవుతాయి. అది ప్రధానంగా గుర్తించాలి అందరూ కూడా. ప్రాణాయామాలు ఆచరించేటప్పుడు కానీ తర్వాత ఇలాంటి ముద్రలు వేసేటప్పుడు గోర్లు మనకు అడ్డము. అటు యోగ సాధకులు గోర్లు పెంచుకోకూడదు. ఇప్పుడు వీళ్ళు ప్రాణముద్రలో ఉన్నారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి ముద్ర. దానిలోనే ఉంది ప్రాణ అని ఉంది అర్థం. ప్రాణ అంటే మన ప్రాణాన్ని నిలబెట్టేది.
జీవన శక్తిదాయిని ఈ ముద్ర. మనలో చక్కటి చురుకుదనాన్ని పెంచుతుంది ఈ ప్రాణముద్ర. నెమ్మది కళ్ళు మూసుకోండి. దీనికి ఇంత సమయం వేయాలనేటువంటి నిబంధన ఏం లేదు. ఎంత సమయమైనా ఈ ప్రాణముద్ర ఆచరించవచ్చు. అలాగే ఏ వేళలో అయినా సరే ఈ ముద్రని మనం సాధన చేస్తూ పోవచ్చు. ఏ వయసు వాళ్ళైనా చేసుకోవచ్చు. కూర్చొని చేసుకోవచ్చు, నిలబడి చేసుకోవచ్చు, నడుస్తూ చేసుకోవచ్చు, పడుకొని చేసుకోవచ్చు. కాబట్టి మిగతా 2 వేళ్ళు చక్కగా చాపి పెట్టి ఉంగరపు వేలు, చిటికెన వేలు, బొటన వేలు యొక్క కొనతో స్పృశించి స్థిరమైనటువంటి ఆసన స్థితిలో ఒక 5 నుంచి 10 నిమిషాలు సాధన చేస్తే మనకి శరీర ఆరోగ్యము కుదురుకుంటుంది.